కాకినాడ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెళ్లి సత్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో గల కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిషోర్ కు పెళ్లి సత్యలక్ష్మి తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పెళ్లి సత్యలక్ష్మి మట్టా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి రాజు, పిల్లి సృజన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నా పేరు పిల్లి సత్యలక్ష్మి అండి. నేను కాకినాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఈ రోజు ఇంటి నుంచి భారీ ర్యాలీగా పల్లం రాజు గారు, మట్టా ప్రసాద్ గారు అందరూ భారీ ర్యాలీగా, మల్లిపూడి రాంబాబు గారు అందరూ భారీ ర్యాలీగా కలిపి నామినేషన్ వేయడానికి వచ్చాము. ప్రజలు మద్దతు, దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టికెట్ ఇవ్వడం జరిగింది. దాని విధంగా ఈ రోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. అందులో పల్లవరాజు గారు సెంట్రల్ మినిస్టర్ గా, మాజీ సెంట్రల్ మినిస్టర్ గా చేసిన పల్లవరాజు గారు, పెళ్లి సత్యలక్ష్మి అభ్యర్థి అయిన ఆవిడ, మేము అందరూ కలిసి భారీ ర్యాలీలో వచ్చి ఆఫీస్ వచ్చి వేళ నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము డోర్ టు డోర్ తిరిగి పార్టీని బలపరిచే విధంగా, మేము విన్ అయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్ళి కలిసి ఓటు అడిగి మేము మరి ఆ రోజే మరి మీకు తెలిసి అందరికీ కర్ణాటక కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. అలాగే మా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కూడా మరి ఈరోజు ఈ యొక్క మరి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దానికి ధీటుగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పరచాలని చెప్పేసి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మరి ఆ యొక్క మరి ఆ కుమార్తె ఉన్నదో ఆ కుమార్తె గారు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆ నాయకత్వంలో మేము పనిచేస్తాం. అదే నాయకత్వంలో ఆవిడకి టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ టికెట్ని మరి సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఓట్లు అడగాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అలాగే అభ్యర్థిగా ఈ ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ